అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి వెర్బ్ ఫార్మ్స్ 10th రోమన్లో వచ్చేటువంటి వెర్బ్ ఫార్మ్స్ లేదా టెన్సెస్ ఆ టాపిక్ ఏదైతే ఉందో, గ్రామర్ టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ఎలా ఉన్నాయి, వాటి ఆన్సర్లు ఏంటి, అవి ఎగ్జామ్లో ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, దాంట్లో ఎటువంటి క్లూ వర్డ్స్ వస్తాయి, వాటిని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనేటువంటిది మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 1 అనేటువంటిది మనం చూద్దాం ఒకసారి. చూడండి, దీంట్లో మనకి కనిపిస్తుంది మై ఫ్రెండ్స్ డాష్ ద ప్రైమ్ మినిస్టర్ యెస్టర్డే అనేటువంటి పదం కనిపిస్తుంది మనకి. దీంట్లో మనకి సి అనేటువంటిది ఈ వెర్బ్ ఫార్మ్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగిందనమాట. సి అనేటువంటిది వెబ్ అనమాట. ఇది ఇక్కడ చూడండి, దీంట్లో ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాంక్లో ఏదైతే ఆన్సర్ వస్తుందో డైరెక్ట్గా ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈ సెంటెన్స్ అంతా మనం రాయక్కర్లేదు. ఒకవేళ ఈ సెంటెన్స్ అనేది మనకు అర్థం కాకపోతే కనుక ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి వెబ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి బ్లాంక్లో పెట్టుకుని మనం చదువుకుంటే 1-2 సార్లు ఈజీగా మనకు అర్థమవుతుంది అనమాట. దీంట్లో చూడండి, మనకి ఒక క్లూ వర్డ్ ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే యెస్టర్డే అనేటువంటి పదం ఉంది. అంటే అది యెస్టర్డే అనేటువంటి ఒక పదం కనిపిస్తుంది. యెస్టర్డే అంటే నిన్న అని అర్థం. యెస్టర్డే అంటే నిన్న, అంటే సింపుల్ పాస్ట్ అనమాట. ఇదేంటిది సింపుల్ పాస్ట్. యెస్టర్డే అంటే నిన్న అనమాట. దీన్ని ఏమంటాం మనం? సింపుల్ పాస్ట్ అంటాము. యెస్టర్డే అనేటువంటి పదాలు వచ్చేవి, ఎగో అనేటువంటి పదం వచ్చేది, అలాగే లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్ ఇటువంటి పదాలు వచ్చినప్పుడు మనం అది ఏమంటామంటే సింపుల్ పాస్ట్ అంటాం. సింపుల్ పాస్ట్లో మనం ఏం చేస్తామంటే సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వెర్బ్ యొక్క రెండో రూపం ఉంటుంది, తర్వాత ఏముంటుందంటే ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. అంటే వెర్బ్ యొక్క రెండో రూపాన్ని మనం రాయాలి అనమాట. సి యొక్క రెండో రూపం ఏంటి? సి యొక్క రెండో రూపం అంటే సి యొక్క రెండో రూపం మనకి సా అవుతుందన్నమాట. సి, సా, సీన్ ఇలాగా అవుతుందన్నమాట. ఇక్కడ మనం రెండో రూపం రాయాలి కాబట్టి దీంట్లో మనం ఏం చేయాలంటే సా అనేటువంటి ఆన్సర్ అనేది రాయాలి. SAW సా అనేటువంటిది రాయాలన్నమాట. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. దీంట్లో క్లూ వర్డ్ ఏంటి? మనకి యెస్టర్డే అనేటువంటిది క్లూ వర్డ్ అనమాట. ఇక రెండోది చూడండి, ఇట్ స్టార్టెడ్ టు రైన్ వైల్ వీ ప్లే టెన్నిస్. ఇక్కడ చూడండి, స్టార్టెడ్ టు రైన్ అనేటువంటి స్టార్టెడ్, ఇట్ అనేటువంటి సబ్జెక్టు, స్టార్టెడ్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపం, సింపుల్ పాస్ట్ కాంబినేషన్గా ఉంది. దీంట్లో క్లూ వర్డ్ చూసేటప్పటికి వైల్ అనేటువంటిది క్లూ వర్డ్. వైల్ అనేటువంటిది క్లూ వర్డ్. ఇది ఎక్కడ వస్తుందంటే మనకి పాస్ట్ కంటిన్యూస్లో వస్తుంది అనమాట. వెన్ వైల్ అనేటువంటివి ఎక్కడ వస్తాయి? మనకి పాస్ట్ కంటిన్యూస్లో వస్తాయి అన్నమాట. పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ తీసుకోవాలి, ప్లూరల్ అయితే వర్ తీసుకోవాలి. తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం, దానికేమో ఇంగ్ ఫామ్ ఉంటుందన్నమాట. సరే, ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది బహువచనం, వి అనేటువంటిది బహువచనం కాబట్టి వర్ ప్లేయింగ్ అనే ఆన్సర్ రాయాలి. దీంట్లో ఏం రాయాలి? వర్ ప్లేయింగ్. ఇది పాస్ట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి సెంటెన్స్ అనమాట. ఈ వైల్ అనేటువంటిది క్లూ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. వెన్, వైలు అనేటువంటివి పాస్ట్ కంటిన్యూస్ యొక్క క్లూ వర్డ్స్ అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తాము? వర్ ప్లేయింగ్ అనేటువంటి ఆన్సర్ రాయాలి. ఇక నెక్స్ట్ చూడండి, హీ ఆఫెన్ డాష్ కాఫీ డ్రింక్ అనేటువంటిది వెబ్. ఇలా బ్రాకెట్లు ఇచ్చారు. ఇక్కడ మనకి ఎప్పుడైనా మీకు పొరపాటున ఆన్సర్లు ఏమీ తెలియకపోతే కనుక ఈ వెర్బ్ ఫార్మ్ సంబంధించినటువంటి ఆన్సర్లు ఏమైనా తెలియలేదనుకోండి, ఆన్సర్లు తెలియకపోతే ఏం చేయాలంటే ఈ బ్లాంక్లో ఇక్కడ ఆల్రెడీ బాక్స్లో ఇచ్చినటువంటి బ్రాకెట్లో ఇచ్చినటువంటి వెర్బ్ ఫార్మ్ ఏదైతే ఉందో ఇది పట్టుకొచ్చి రాయాలన్నమాట. ఖాళీగా వదలకూడదు. ఎగ్జామ్లో వదలకుండా డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి బ్రాకెట్లో ఉన్నటువంటి వెర్బ్ ఏదైతే ఉందో
అది ఆన్సర్ కింద రాయాలన్నమాట. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ బ్రాకెట్లో ఉన్నది ఎలా ఉన్నదో అలా రాస్తేనే కరెక్ట్ అవుతుందన్నమాట. కొన్ని సందర్భాల్లో ఖాళీగా వదిలేయడం వల్ల మనకి మార్కులు రావు. కాబట్టి ఏదైనా మనకి ఎప్పుడైనా ఈ బ్రాకెట్లో ఇది కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ బ్రాకెట్లో రాసుకుంటే ఎప్పుడైనా మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. హీ ఆఫెన్ డ్రింక్ కాఫీ అనేటువంటిది ఉంది ఇక్కడ. హీ అనేటువంటి సబ్జెక్టు, ఆఫెన్ అంటే తరచుగా. ఆఫెన్ అంటే అర్థం ఏంటంటే తరచుగా. తరచుగా అనేటువంటిది ఏదైతే ఉందో ఇది క్లూ వర్డ్ అనమాట. ప్రతిరోజు చేసేటువంటి పనులు, ఎవ్రీడే కానీ, ఎవ్రీ మార్నింగ్ కానీ, దిస్ మార్నింగు, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్, ఇటువంటి పదాలు, ఎవ్రీడే, ఇటువంటివన్నీ కూడా మనకి సింపుల్ ప్రజెంట్లో రాస్తామన్నమాట. సింపుల్ ప్రజెంట్లో రాసేటప్పుడు ఏం చేయాలంటే సబ్జెక్ట్ అనేటువంటి సింగులర్ అయితే కనుక వెబ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. సింపుల్ ప్రజెంట్లో రాసేటప్పుడు మనం ఈ ఆఫెన్ అనేది సింపుల్ ప్రజెంట్ సంబంధించినటువంటి క్లూ వర్డ్ అనమాట. ఈ క్లూ వర్డ్స్ అన్నీ కూడా మన యొక్క టెన్స్లో చెప్పాం మనం. సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటి, సింపుల్ ప్రజెంట్ ఎక్కడ ఉపయోగిస్తాము, దానికి సంబంధించినటువంటి క్లూ వర్డ్స్ ఏంటి, దాన్ని ఎలా గుర్తుపట్టాలి అనేటువంటివన్నీ కూడా మనం లాస్ట్ వీడియోస్లో మనం చెప్పుకున్నాము. మీకు ఏదైనా డౌట్ అయితే కనుక ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఆ క్లూ వర్డ్ అనేటువంటి దీంట్లో ఏముందంటే ఆఫెన్ అనేటువంటిది ఉంది. ఈ ఆఫెన్ అంటే అర్థం ఏంటంటే తరచుగా, ఇది ప్రతిరోజు చేసే పని కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్లో మనం రాయాలన్నమాట. సింపుల్ ప్రజెంట్లో రాసేటప్పుడు ఏం చేయాలి, సబ్జెక్ట్ సింగులర్ అయితే వెబ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ రాయాలన్నమాట. ఈ సబ్జెక్ట్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి డ్రింక్ అల్లా ఏమవుతుందంటే ఇక్కడ డ్రింక్స్ అవుతుంది అనమాట. డ్రింక్ అల్లా డ్రింక్స్ అవుతుంది ఆన్సరు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దాంట్లో మనకి లుక్ దేర్ సంబడి డాష్ ఇన్ టు ద లేక్, జంప్ అనేటువంటిది ఉంది ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి. ఇక్కడ లుక్ దేర్, అటు చూడు, ఏమైందంట, ఎవరో ఏం చేస్తున్నారంట, ఆ సరస్సులోకి దూకుతున్నారని చెప్తున్నాం మనం. ఇక్కడ మన కళ్ళ ముందు జరిగేటువంటి పనులు. ఈ లుక్ దేర్ అనేటువంటి పదం ఏదైతే ఉందో ఇది క్లూ వర్డ్ అనమాట. ఈ లుక్ దేర్ అనేటువంటి దేనికి సంబంధించిందంటే ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి క్లూ వర్డ్ ఇది. నవ్ కానీ, ఎట్ ప్రజెంట్ కానీ, అర్థమైందండి. లుక్ కానీ, అబ్జర్వ్ కానీ, నోటీస్ కానీ, సీ కానీ, డోంట్ డిస్టర్బ్ కానీ, ఇటువంటి పదాలు, లెసన్ కానీ, నోటీస్ కానీ, ఇటువంటి పదాలన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి పదాలు అనమాట. నవ్ కానీ, ఎట్ ప్రజెంట్ కానీ, డోంట్ డిస్టర్బ్ కానీ, లుక్ కానీ, అబ్జర్వ్ కానీ, నోటీస్ కానీ, ఇటువంటి పదాలన్నీ కూడా దీనికి సంబంధించినవి ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి క్లూ వర్డ్స్ అనమాట. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించిన క్లూ వర్డ్. దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ సంబడి అంటే ఒకరు, ఎవరో ఒకరు, ఎవరో అంటే సబ్జెక్ట్ సింగులర్ అనమాట ఇక్కడ. అందువల్ల ఇక్కడ ఈజ్ అనే దాన్ని తీసుకోవాలి. ఈజ్ జంప్ అలా V1, దానికి ఇంగ్ ఫామ్ రాయాలి, జంపింగ్ అవుతుంది అనమాట. లుక్ దేర్ సంబడి ఈజ్ జంపింగ్ అనేటువంటిది రాయాలన్నమాట. ఇక్కడ ఈజ్ జంపింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి చూడండి, సహస్ర నాట్ హెర్ హోంవర్క్ ఎట్, ఎట్ అనేటువంటి కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఎట్ అంటే ఎట్ అనేటువంటిది ఏంటంటే ఎట్ అనేటువంటిది క్లూ వర్డ్ అనమాట. ఎట్ అనేటువంటిది క్లూ వర్డ్. ఇది దేనికి సంబంధించింది, ప్రజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. దాని స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్, తర్వాత సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్ లేకపోతే హ్యావ్, తర్వాత V3 ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్, ప్లూరల్ అయితే హ్యావ్ ఉపయోగిస్తాము, తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం, తర్వాత ఆబ్జెక్ట్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్. దాని క్లూ వర్డ్ ఏంటంటే కనుక ఎట్, YET అనమాట. గుర్తుపెట్టుకోండి. అంటే సహస్ర అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ, సహస్ర అనే వాళ్ళు ఒకలే ఉన్నారు కాబట్టి అంటే ఏం తీసుకోవాలి ఇప్పుడు, హెల్పింగ్ వెబ్ మనం హ్యాజ్ అనే హెల్పింగ్ వెబ్ని తీసుకోవాలి. ఇక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వెబ్ని తీసుకుంటాం. తర్వాత ఏం రాయాలంటే మనకి వెర్బ్ యొక్క మూడో రూపం. వెర్బ్ ఏముంది ఇక్కడ, కంప్లీట్ అనేటువంటిది ఉంది. దీనికి ఏం రాయాలి మనం, కంప్లీటెడ్. అంటే సహస్ర హ్యాజ్ నాట్ కంప్లీటెడ్ హెర్ హోంవర్క్ ఎట్ అనేటువంటిది రాయవలసి ఉంటుందన్నమాట. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం ఆన్సర్లు అనేటువంటివి చేయవలసి ఉంటుందన్నమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం మనం. ముంబై డాష్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద
వరల్డ్ అనేటువంటిది ఉంది ఇక్కడ. ఇది నిత్య సత్యం కాబట్టి నిత్య సత్యాలన్నీ కూడా మనం దేంట్లో చెప్తాము, ఎటర్నల్ ట్రూత్స్ లేదా యూనివర్సల్ ట్రూత్స్ అన్నీ కూడా మనం సింపుల్ ప్రజెంట్లో చెప్తాము. సింపుల్ ప్రజెంట్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు, బీ ఫామ్ ఇచ్చాడు. బిఈ అంటే బీ ఫామ్. ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి బీ ఫామ్స్ ఏంటి, ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి బీ ఫామ్స్ ఏంటంటే యాము, అలాగే ఈజు, యాము ఈజు, తర్వాత ఆర్. ఈ మూడు కూడా దేంట్లో ఉండేటువంటి బీ ఫామ్స్, ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి బీ ఫామ్స్ అనమాట. ఇక్కడ ముంబై అనేటువంటిది ఒకటే ఉంది కాబట్టి యామ్ అనేది సూట్ అవ్వదు, అలాగే ఆర్ అనేటువంటిది సూట్ అవ్వదు. ఇక్కడ మనం ఏం సూట్ అవుతుంది, అక్కడ ఓన్లీ అంటే ఈజ్ మాత్రమే సూట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ముంబై ఈజ్ రాయాలన్నమాట. ఇక్కడ ఈజ్ అనేటువంటి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఐ డాష్ ఎవ్రీడే టు కీప్ మై సెల్ఫ్ ఫిట్ ఎక్సర్సైజ్. ఇక్కడ చూడండి ఎవ్రీడే అనేటువంటి పదం ఉంది, ఇది క్లూ వర్డ్ అనమాట. ఇక్కడ కనిపించేటువంటి ఎవ్రీడే అనేటువంటిది ఏదైతే ఉందో ఇదేంటంటే క్లూ వర్డ్. ఎవ్రీడే అనేటువంటిది ప్రతిరోజు అంటే సింపుల్ ప్రజెంట్ అనమాట. ప్రతిరోజు జరిగే పనులు దేంట్లో చేస్తాం మనం, సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్లో అయితే ఏం చేస్తాం మనం, సబ్జెక్ట్ సింగులర్ అయితే వెబ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తాము. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం, ఐ అనేటువంటిది చూడటానికి సింగులర్ లాగా ఉన్నప్పటికీ దీన్ని బహువచనంగానే మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఐ హ్యావ్ అంటాం, హ్యాజ్ అనేది ఉపయోగించాం దీని దగ్గర. అర్థమైందండి. అంచేత ఇది అలాగా మనం కన్సిడర్ చేస్తాం, బహువచనం కింద కన్సిడర్ చేస్తాం. కాబట్టి మన ఆన్సర్లో ఇప్పుడు ఏం రాయాలంటే ఎక్సర్సైజ్ అనేటువంటి తీసుకొచ్చి ఇక్కడ రాసేయటమే. ఎక్సర్సైజ్ అనేది ఇక్కడ రాసేయటమే. ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీడే టు కీప్ మై సెల్ఫ్ ఫిట్. ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీడే టు కీప్ మై సెల్ఫ్ ఫిట్ అనేటువంటిది ఇందాక చెప్పుకున్నాం మనం. ఏంటని, మనకి ఏదైనా ఆన్సర్ తెలియకపోతే ఇక్కడ ఉన్నటువంటి బ్రాకెట్లోదే పట్టుకొచ్చి ఇక్కడ రాసేయండి అని చెప్పాను నేను. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ బ్రాకెట్లోదే డైరెక్ట్గా ఆన్సర్ అయ్యింది. అంటే మనం ఏమీ చేయకుండానే ఇక్కడ ఉన్నటువంటి బ్రాకెట్లోది రాసిన ఇది సెంటెన్స్ కనుక ఎగ్జామినేషన్లో వస్తే ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. ఖాళీగా వదిలేసే కంటే కనీసం ఆ బ్రాకెట్లో అయినా మనం అక్కడ ఫిల్ చేస్తే మనకి మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇది 1 మార్క్ టాపిక్ కదా, 5 వస్తాయి, 5 వాటికి 5 మార్కులు అనమాట. అంచేత ప్రతి మార్కు మనం ముఖ్యం కాబట్టి దేన్ని వదలకుండా జాగ్రత్తగా మనం రాయవలసితే మంచిది అనుకుంటున్నాము. ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి షీ డాష్ ద గిటార్ వెన్ ఐ ఎంటర్ ద రూమ్ ప్లే అనేటువంటిది ఉంది. ఇక్కడ వెన్ అనేటువంటిది క్లూ వర్డ్ మనకి అక్కడ కనిపిస్తుంది కదండి. అక్కడ ఏముంది మనకి వెన్ అనేటువంటిది కనిపిస్తుంది చూడండి. వెన్ అనేటువంటిది క్లూ వర్డ్ అనమాట. వెన్ ఒకటి, వైల్ ఒకటి, WHILE. వెన్ ఒకటి, వైల్ ఒకటి, ఈ రెండు కూడా పాస్ట్ కంటిన్యూస్లో ఉండేటువంటి క్లూ వర్డ్స్ అనమాట. వెన్, వైల్ అనేటువంటివి పాస్ట్ కంటిన్యూస్లో ఉన్నటువంటి క్లూ వర్డ్స్ అనమాట. కనిపిస్తుంది కదండి. ఈ పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్, ప్లోరల్ అయితే కనుక వర్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేటువంటి తీసుకోవాలి మనం. ఇక్కడ సబ్జెక్ట్ సింగులరా ప్లోరలా, ఈ సబ్జెక్ట్ అనేటువంటి సింగులరా ప్లోరలా అంటే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. అందువల్ల మనం ఏం చేయాలి, ఇక్కడ వజ్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. వజ్ అనేటువంటి తీసుకుని తర్వాత ప్లే అనేటువంటిది V1, ప్లే అనేది V1 కాబట్టి దానికి ఏం చేయాలి, మళ్ళీ ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేయాలన్నమాట. అంటే ఆన్సర్ ఏమవుతుంది దీంట్లో మనకి వాజ్ ప్లేయింగ్ అనేటువంటిది అవుతుంది అనమాట. ఏమవుతుంది ఇక్కడ వాజ్ ప్లేయింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అనమాట. షీ వాజ్ ప్లేయింగ్ ద గిటార్ వెన్ ఐ ఎంటర్ ద రూమ్. నేను ఆమె రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆమె గిటార్ ప్లే చేస్తూ ఉన్నది. అంటే ఒక పని జరుగుతూ ఉండగా ఇంకో పని జరగటం అనమాట. ఇవి పాస్ట్ కంటిన్యూస్లో వచ్చేటువంటి సెంటెన్సులు. ఇక నెక్స్ట్ వన్ చూడండి, దిస్ హౌస్. ఏంటిది, దిస్ హౌస్ డాష్ 3 lakhs ఇన్ 1980. ఇన్ 1980 అనేటువంటిది కనపడుతుంది మనకి. ఇన్ 1980 అనేటువంటిది దేనికి సంబంధించింది, ఎప్పుడంటది, దీని కాస్ట్ 3 లక్షలు ఉందంట. ఇప్పుడు 1980వ సంవత్సరంలో, ఇప్పుడు కాదు 1980లో. అంచేత ఇది 1980 అనేటువంటి దేనికి సంబంధించిందంటే పాస్ట్ టెన్స్ సంబంధించింది. సింపుల్ పాస్ట్ అనమాట. ఇది సింపుల్ పాస్ట్ యొక్క దాని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది దాని యొక్క స్ట్రక్చర్. అంటే ఏం చేయాలి, ఇక్కడ వెర్బ్ యొక్క రెండో రూపం రాయాలి మనం. ఇక్కడ వెర్బ్ యొక్క రెండో రూపం రాయాలి.
కాస్ట్ యొక్క రెండో రూపం ఏంటి? కాస్ట్ యొక్క రూ. 2. కాస్ట్ యొక్క రూ. 2 ఏంటి? ఇక్కడ మనకి కాస్ట్ అనేటువంటిది 3 రూపాల్లోనూ కూడా కాస్టే. కాస్ట్ అంటాం మనం. అంచేత మూడాటిలోనూ కూడా కాస్టే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్లో కాస్ట్ అనేటువంటిది రాయాలన్నమాట. అర్థమవుతుందండి? ఈ విధంగా అంటే బ్రాకెట్లో ఉన్నది రాస్తే డైరెక్ట్గా ఇది ఆన్సర్ అయిపోయింది. మనకి ఏదైనా రాకపోతే కనుక బ్రాకెట్లో ఉన్నది రాస్తే పొరపాటున ఈ సెంటెన్స్ కనుక మనకి ఎగ్జామినేషన్లో వస్తే అది మనకి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. అంచేత ఖాళీగా వదలకుండా జాగ్రత్తగా రాయాలి. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. చూడండి. లాస్ట్ ఇయర్ ఎప్పుడంట? లాస్ట్ ఇయర్ వీ డాష్ టు గో టు ద జూ. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ జూకి వెళ్ళామని చెప్పి ఇక్కడ చెప్తాను అనమాట. ఎప్పుడంటే ఇది లాస్ట్ ఇయర్. లాస్ట్ అనే పదం వచ్చిందంటే తప్ప అది పాస్ట్ టెన్స్ అని అర్థం. లాస్ట్ అనేది వచ్చిందంటే అది పాస్ట్ టెన్స్ అని అర్థం. లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ డే, లాస్ట్ మండే ఇలా వస్తాయన్నమాట. ఎగో, ఎస్టర్డే ఈ పదాలన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి పదాలు అనమాట. అంటే వెర్బ్ యొక్క రెండో రూపం రాయాలి. వెర్బ్ యొక్క రెండో రూపం రాయాలంటే ఏం రాయాలి? ఇక్కడ మనం గో యొక్క రెండో రూపం అంటే వెంట అనేది రాయాలి దీంట్లో ఆన్సర్. లాస్ట్ ఇయర్ అనేది క్లూ వర్డ్ అనమాట. వెంట అనేటువంటిది ఆన్సర్ రాయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. చూడండి. నెక్స్ట్ దాంట్లో ఐ డాష్ 17 ఆన్ మై నెక్స్ట్ బర్త్డే. ఎప్పటికంట? నెక్స్ట్ బర్త్డే, ఇప్పుడు కాదు. నెక్స్ట్ బర్త్డే కల్లా 17 వస్తాయని చెప్తున్నాము మనం. నెక్స్ట్ బర్త్డేకి ఎన్ని వస్తాయంట? 17 వస్తాయి అని చెప్తున్నాము ఇక్కడ. చూడండి, ఇక్కడ నెక్స్ట్ బర్త్డే కదా, నెక్స్ట్ అనే పదం వచ్చిందంటే కనుక నెక్స్ట్ అనేది ఫ్యూచర్ టెన్స్ సంబంధించింది. నెక్స్ట్ అనేటువంటిది ఫ్యూచర్ టెన్స్. టుమారో కానీ, నెక్స్ట్ మంత్ కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ, నెక్స్ట్ డే కానీ ఇటువంటివన్నీ కూడా నెక్స్ట్ అనే పదం వచ్చిందంటే అది ఫ్యూచర్ టెన్స్ సంబంధించింది కాబట్టి ఫ్యూచర్ టెన్స్లో మనం విల్లు, షల్ అనేటువంటి దాన్ని తీసుకుంటామంట. సింపుల్ ఫ్యూచర్లో రాయవలసి ఉంటుంది ఇది. అంచేత దీంట్లో ఆన్సర్ ఏమవుతుందంటే విల్ బీ లేదా షల్ బీ. ఐ షల్ బీ 17 ఆన్ మై నెక్స్ట్ బర్త్డే. ఖచ్చితంగా చెప్పేటప్పుడు మనం విల్ బీ అని ఉపయోగిస్తాం. ఇక్కడ స్పీకర్ ఇంటెన్షన్ ఐ దగ్గర, ఉయ్ దగ్గర షల్ అనే దాన్ని తీసుకోవాలి. మిగతా సబ్జెక్టులు ఏమొచ్చినా విల్ అనే దాన్ని తీసుకుంటాం. కానీ ఏదైనా సెంటెన్స్ని మనం ఖచ్చితంగా చెప్పేటప్పుడు స్పీకర్ ఇంటెన్షన్ అంటాము. అలాంటప్పుడు దగ్గర ఖచ్చితంగా విల్ కూడా తీసుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. విల్ కూడా మనం ఖచ్చితంగా చెప్పేటప్పుడు తీసుకుంటాం. అందువల్ల ఇక్కడ విల్ బీ 17 ఆన్ మై నెక్స్ట్ బర్త్డే అనాలి. ఇక నెక్స్ట్ వన్ చూడండి. అబ్దుల్ వాంట్ టు బీ ఏ డాక్టర్. అబ్దుల్ డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇది ఎప్పుడు జరిగేటువంటిదే కాబట్టి అందువల్ల ఇక్కడ అబ్దుల్ అనేటువంటి సబ్జెక్ట్ సింగులర్. ఇటువంటివన్నీ సింపుల్ ప్రజెంట్లో రాయాలి మనం. అంచేత వాంట్ అలా వాంట్స్ అనేటువంటిది అవుతుంది అనమాట. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వెబ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరాలి సింపుల్ ప్రజెంట్లో. అందువల్ల మనం వాంట్ అలా వాంట్స్ అనేటువంటిది అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ యూ స్టార్ట్ ఎట్ వన్స్ యూ అరైవ్ బై 6 o'clock. బై 6 o'clock. ఇప్పుడే నువ్వు కనుక స్టార్ట్ అయినట్లయితే 6 o'clock కల్లా చేరుకుంటావు అనేటువంటిది ఇక్కడ ఇఫ్ అనేటువంటి దాంతో స్టార్ట్ అయింది. ఇక్కడ ఇఫ్ అనేటువంటి దాంతో స్టార్ట్ అయింది. దీన్ని ఏమంటామంటే మనం కండిషన్స్ అంటాం. మనం ఇఫ్తో స్టార్ట్ అయ్యన్నీ కూడా మనకి కండిషన్స్ అంటాం. ఈ కండిషన్స్ అనేటువంటివి 3 టైప్స్ అనమాట. రియల్ కండిషను, అన్రియల్ కండిషను, పాస్ట్ అన్ఫుల్డ్ కండిషను అని అంటాం అనమాట వీటిని. ఇది రియల్ కండిషను. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉందనుకోండి, ఈ పక్కన మనకి సింపుల్ ప్రజెంట్లో ఉంటే కనుక ఇవతల పక్కన మనకి సింపుల్ ఫ్యూచర్లో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ యూ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకుంటే ఇక స్టార్ట్ అనేటువంటిది వెర్బ్ యొక్క మొదటి రూపం. అంటే సింపుల్ ప్రజెంట్లో ఉంది, అంటే ఈ పక్కన సింపుల్ ఫ్యూచర్లో ఉండాలన్నమాట. అంచేత మనం ఏం చేయాలంటే విల్ అరైవ్ అనేటువంటిది రాయాలన్నమాట. ఇప్పుడే కనుక స్టార్ట్ అయినట్లయితే 6 o'clock కల్లా చేరుకుంటావు అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఏం రాయాలి? విల్ అరైవ్ అనేటువంటిది రాయాలన్నమాట ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ లివ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2000. మీకు ఏదైనా సెంటెన్స్ అర్థం అవ్వకపోతే ఈ బ్రాకెట్లో ఉన్నది పట్టుకెళ్ళి బ్లాంక్లో పెట్టుకుని చదువుకోవాలన్నమాట. మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ సబ్జెక్ట్ సరిగ్గా చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్ యొక్క ఫ్యామిలీ, మై ఫ్రెండ్ యొక్క ఫ్యామిలీ, మా ఫ్రెండ్ యొక్క ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది ఒక ఫ్యామిలీయే, అంటే సబ్జెక్ట్ అనేది సింగులర్ అనమాట. సబ్జెక్ట్ అనేది సింగులర్, అర్థమైందండి. అదే కనుక ఇక్కడ అపాస్ట్రఫీ లేకపోతే కనుక ఇది ప్లూరల్ అవుతుంది.
ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది, సరిగ్గా చూసుకోండి. మా స్నేహితుడి యొక్క ఫ్యామిలీ ఏమవుతుందంట, లివ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2000. సిన్స్ అనేటువంటిది క్లూ వర్డ్ ఇక్కడ. ఏంటి ఇక్కడ సిన్స్ ఏదైతే ఉందో అది క్లూ వర్డ్ అవుతుందన్నమాట. సిన్స్, ఫర్, హౌ లాంగ్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనకి ఏమవుతుందంట, సిన్స్, ఫర్, హౌ లాంగ్ అనేటువంటివి మనకి క్లూ వర్డ్స్గా వస్తాయి అన్నమాట. దాంట్లో ఏమొస్తాయి, సిన్స్ ఒకటి, అలాగే ఫర్, తర్వాత హౌ లాంగ్, ఇవన్నీ కూడా క్లూ వర్డ్స్ అనమాట. దేంట్లోనూ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. అది ఎప్పుడు ఉపయోగిస్తాం మనం, గతంలో ఒక పని స్టార్ట్ చేసి అదే పని ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నట్లయితే. గతంలో ఒక పని స్టార్ట్ చేస్తాము, అదే పని ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉండడం. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ యొక్క ఫ్యామిలీ ఏమవుతుందంటే 2000 సంవత్సరంలో ఇంట్లో నివసించడం మొదలుపెట్టారు, ఇప్పటికీ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో హ్యాజ్ బీను లేదా హ్యావ్ బీను V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట దీని యొక్క స్ట్రక్చరు. అందువల్ల ఇక్కడ ఏం చేస్తాము, మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ అనేటువంటి సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి హ్యాజ్ బీన్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి, హ్యాజ్ బీన్. లివ్ అనేటువంటిది V1, దానికి ఇంగ్ ఫామ్ చేర్చాలన్నమాట. హ్యాజ్ బీన్ లివింగ్ అనే ఆన్సర్ రాయాలి దీంట్లో. ఏంటది, హ్యాజ్ బీన్ లివింగ్ అనేటువంటి ఆన్సర్ రాయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఐ థింక్ దే అరైవ్ టుమారో మార్నింగ్. ఐ థింక్ అంటే నేను అనుకుంటున్నాను అంటున్నాం మనం. థింక్ కానీ హోప్ కానీ ఇటువంటివన్నీ కూడా మనం దేంట్లో చెప్పొచ్చు అంటే ఫ్యూచర్ టెన్స్లో చెప్పొచ్చు. సింపుల్ ఫ్యూచర్లోకి వెళ్తాయి అన్నమాట ఇవి. థింక్, హోప్ ఇటువంటివన్నీ కూడా సింపుల్ ఫ్యూచర్లోకి వెళ్తాయి అన్నమాట. అంచేత నేను అనుకుంటున్నాను వాళ్ళు రేపు మార్నింగ్ కల్లా చేరుకుంటారని. నేను అనుకుంటున్నాను వారు రేపు మార్నింగ్ కల్లా చేరుకుంటారని అని చెప్తున్నాం. ఇక్కడ దే విల్ అరైవ్, సింపుల్ ఫ్యూచర్ రాయాలి దీంట్లో. దే విల్ అరైవ్ టుమారో మార్నింగ్. దే విల్ అరైవ్ టుమారో మార్నింగ్. దీంట్లో మీ క్లూ వర్డ్ చూస్తే కనుక టుమారో అనేటువంటి పదం కనిపిస్తుంది ఇక్కడ మనకి. కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఏముంది, టుమారో అనేటువంటిది క్లూ వర్డ్ ఉంది ఇక్కడ. ఈ క్లూ వర్డ్ చూసుకుంటే ఇది టుమారో అనేటువంటిది ఎక్కడ వస్తుంది మనకి, ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. నెక్స్ట్ ఒకటి, టుమారో ఒకటి, అర్థమైందండి. నెక్స్ట్ డే అనేటువంటిది, ఇటువంటివన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి, మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకి ఇవి కనపడతాయి అన్నమాట. ఈ టుమారో అనేటువంటిది క్లూ వర్డ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ చూడండి, మై ఫాదర్ వాష్ హిజ్ కార్. మై ఫాదర్ వాష్ హిజ్ కార్ ఎవ్రీడే. దీంట్లో క్లూ వర్డ్ ఏంటంటే మనకి కనిపించేది ఇక్కడ ఉన్నది చూడండి. ఇక్కడ ఎవ్రీడే అనేటువంటి పదం ఉంది మనకి. ఎవ్రీడే అంటే ప్రతిరోజు జరిగే పనులన్నీ కూడా మనం సింపుల్ ప్రజెంట్లో చెప్తాము. ప్రతిరోజు జరిగేటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్ అవన్నీ కూడా దేంట్లో చెప్తాం మనం, సింపుల్ ప్రజెంట్లో చెప్తాం. సబ్జెక్ట్ సింగులర్ అయితే మనం ఏం చేయాలి, వెబ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ రాయాలి. ఇక్కడ మై ఫాదర్ అనేటువంటి సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వాష్ అనేటువంటి వెబ్కి ఈఎస్ చేర్చాలన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది ఆన్సరు, మై ఫాదర్ వాషెస్ హిజ్ కార్ ఎవ్రీడే. వాషెస్ అనేటువంటిది ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఐ సా హిమ్ వెన్ లుక్ అవుట్ ఆఫ్ ద విండో అనేటువంటిది ఉంది. ఇక్కడ వెన్ అనేటువంటిది క్లూ వర్డ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ వెన్ అనేటువంటిది క్లూ వర్డ్ అనమాట. ఈ వెన్ అనేటువంటిది, వెన్ వైలు క్లూ వర్డ్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. వెన్ వైల్ అనేటువంటివి ఎక్కడ వస్తాయి మనకి, పాస్ట్ కంటిన్యూస్లో వస్తాయి అన్నమాట. పాస్ట్ కంటిన్యూస్లో వస్తాయి. దాంట్లో సింపుల్ పాస్ట్ కూడా కాంబినేషన్గా ఉంటుంది అనుకున్నాం మనం. ఇక్కడ ఐ సా హిమ్ అనేటువంటిది, ఐ అనేటువంటి సబ్జెక్టు, సా అనేది వెర్బ్ యొక్క రెండవ రూపం. ఇది సింపుల్ పాస్ట్ అనమాట. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ ఉంటుందన్నమాట. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్లో మనం రాయాలి. ఇక్కడ దాన్ని బట్టి మనం పాస్ట్ కంటిన్యూస్లో రాయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఐ సా హిమ్ వెన్ ఐ డాష్ అవుట్ ఆఫ్ ద విండో. లుక్ అనేటువంటిది ఉంది ఇక్కడ. అంచేత ఇక్కడ ఏం రాయాలంటే మనం వాజ్ లుకింగ్ అనేటువంటిది రాయాలన్నమాట. ఇక్కడ వాజ్ లుకింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ దీంట్లో రాయాలన్నమాట. ఈ పాస్ట్ కంటిన్యూస్ యొక్క విధానం ఏంటంటే ఒక పని జరుగుతూ ఉండగా ఇంకో పని జరగడం అన్నమాట. ఒక పని జరుగుతూ ఉంటుంది గతంలో, ఒక పని జరుగుతూ ఉండగా ఇంకో పని జరగడం. అర్థమైందండి, ఇది పాస్ట్ కంటిన్యూస్ యొక్క విధానం అనమాట. నెక్స్ట్ చూడండి, దీంట్లో కూడా క్లూ వర్డ్ ఉంది మనకి. ఇక్కడ
లుక్ అనేటువంటి క్లూ వర్డ్ ఉంది ఇక్కడ. ఏంటది? లుక్. ద మంకీ డాష్ బనానా. ఏ బనానా? ఈట్ అనేటువంటిది ఉందన్నమాట. ఈట్ బనానా. లుక్ అంటే అర్థం ఏంటంటే మనకి లుక్ అనేటువంటిది ప్రజెంట్ కంటిన్యూస్లో వస్తుంది అనమాట. లుక్ కానీ, అబ్జర్వ్ కానీ, నోటీస్ కానీ, నవ్ కానీ, ఎట్ ప్రజెంట్ కానీ, డోంట్ డిస్టర్బ్ కానీ, అర్థమైందండి. ఇటువంటి పదాలన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో వచ్చేటువంటి క్లూ వర్డ్స్ అనమాట. ఇప్పుడు సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ తీసుకోవాలి దాంట్లో. తర్వాత V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుందన్నమాట. మంకీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒకటే ఉంది కాబట్టి ఈజ్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి మనం. ద మంకీ ఈజ్. ఈట్ అనేది V1, దానికి ఇంగ్ ఫామ్ చేర్చాలి. ఈటింగ్ బనానా. ఈజ్ ఈటింగ్ అనేటువంటి దీంట్లో రాయాలి ఆన్సర్. దేంటిది? ఈజ్ ఈటింగ్ అనేటువంటి దీంట్లో ఆన్సర్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూడండి. అండ్ యషిత డాష్ ఇన్ ఢిల్లీ ఫర్ ద నెక్స్ట్ 3 days అనేటువంటిది ఉంది ఇక్కడ. దీంట్లో క్లూ వర్డ్ చూడండి. నెక్స్ట్ అనేటువంటిది కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ అనేటువంటిది ఫ్యూచర్ సంబంధించింది. యషిత అనేటువంటి ఆవిడ ఢిల్లీలో ఉంటుందంటే నెక్స్ట్ 3 days కూడా ఢిల్లీలో ఉంటారని చెప్తున్నాం మనం. అర్థమైందండి. అంటే భవిష్యత్తులో ఎక్కడ ఉంటారో చెప్తున్నాం అనమాట. సింపుల్ ఫ్యూచర్ అనమాట ఇది. అంచేత మనం ఏం చేయాలి? ఇక్కడ బిఈ ఇచ్చారంటే కనుక బీ ఫామ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ ఫ్యూచర్ రాయాలి. సింపుల్ ఫ్యూచర్ అంటే విల్ కానీ షల్ కానీ తీసుకుని దానికి వెర్బ్ యొక్క మొదటి రూపం రాయాలన్నమాట. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ విల్ బీ. ఏమవుతుంది ఆన్సర్? ఇక్కడ విల్ బీ అనేటువంటిది ఆన్సర్ అవుతుందన్నమాట. విల్ బీ అనేటువంటిది రాయాలి దీంట్లో. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి విల్ బీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి. హీ డాష్ ఏ న్యూ బైక్ లాస్ట్ వీక్. న్యూ బైక్ లాస్ట్ వీక్. ఇక్కడ లాస్ట్ వీక్ అనేటువంటిది క్లూ వర్డ్ అనమాట. లాస్ట్ అంటేనే గతానికి సంబంధించింది. సింపుల్ పాస్ట్ అనమాట. సింపుల్ పాస్ట్ అంటే వెర్బ్ యొక్క రెండవ రూపం రాయాలి. వెర్బ్ యొక్క రెండో రూపం అంటే ఏముంది ఇక్కడ? బై యొక్క రెండో రూపం ఏంటి? బాట్. BOUGHT. BOUGHT. ఇక్కడ ఏం రాయాలంటే హీ బాట్ ఏ న్యూ బైక్ లాస్ట్ వీక్. హీ బాట్ ఏ న్యూ బైక్ లాస్ట్ వీక్ అని రాయాలన్నమాట. నెక్స్ట్ చూడండి. ఇది ఎక్కువగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో బాగా లెంతీ అయిపోతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. ఎక్సైజ్ 2 అనేటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది ఎక్సైజ్ 2 అనమాట ఇది. దీంట్లో ఇంకా కొన్ని ఉన్నాయి, మనం చూద్దాం. వీటిని కొంచెం లెంతీ అయిపోతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా చూద్దాము. అండ్ దీప అండ్ రేణు డాష్ లేట్ టు క్లాస్ ఎస్టర్డే. ఎస్టర్డే అనేటువంటి పదం ఇక్కడ కూడా ఉంది మనకి. ఈ ఎస్టర్డే అనేటువంటిది పాస్ట్ టెన్స్ సంబంధించింది. నిన్న పాస్ట్ టెన్స్ సంబంధించింది కాబట్టి వెర్బ్ యొక్క రెండో రూపం రాయాలి. అయితే రెండో రూపం రాయాలంటే ఇక్కడ రెండో రూపం ఏంటి అంటే కనుక ఇక్కడ బీ ఫామ్ రాయమన్నాడు వాడు. బీ ఫామ్ బిఈ ఇచ్చాడంటే కనుక బీ ఫామ్. పాస్ట్ టెన్స్లో ఉండేటువంటి బీ ఫామ్స్ ఏంటి? వజ్, వర్. సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్ రాస్తాము, ప్లూరల్ అయితే వర్ రాస్తాము. అందువల్ల మనం ఏం చేయాలి ఇక్కడ అంటే వెర్బ్ యొక్క రెండో రూపం రాయాలి. ఇది క్లూ వర్డ్ అనమాట. క్లూ వర్డ్ బీ ఫామ్లో రెండోది ఏంటంటే ఇక్కడ వజ్, వర్ కదా. దీంట్లో మనం ఏం చేస్తామంటే సబ్జెక్టు సింగులర్ కాదు ఇది. దీప అండ్ రేణు అంటే ఇద్దరు ఉన్నారు ఇక్కడ. దీప అండ్ రేణు అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ వర్ అనేటువంటిది మనం రాయవలసి ఉంటుంది అనమాట. వర్ అనేటువంటి బీ ఫామ్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది అనమాట. అర్థమైందండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మనకి ఎట్ డిన్నర్ టైం అవర్ ఫ్యామిలీ నెవర్ వాచ్ టీవీ. ఇక్కడ నెవర్ అనేటువంటి క్లూ వర్డ్ ఉంది ఇక్కడ. నెవర్ అనేటువంటి సింపుల్ ప్రజెంట్ సంబంధించినటువంటి క్లూ వర్డ్ అనమాట. అంచేత అవర్ ఫ్యామిలీ అంటే ఒకే ఫ్యామిలీ గురించి చెప్తున్న. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వెబ్కి ఎస్ కానీ చేర్చాలి. ఇది సింపుల్ ప్రజెంట్ కాబట్టి వాచ్ అల్లా వాచెస్ అనేటువంటిది అవుతుంది అనమాట ఆన్సర్. వాచ్ అల్లా వాచెస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి. దే ఆర్ నాట్ షూర్ ఇఫ్ దే విన్ ద నెక్స్ట్ మ్యాచ్. మీకు ఏదైనా సెంటెన్స్ తెలియకపోతే ఈ బ్రాకెట్లో ఉన్నది పట్టుకొచ్చి ఈ బ్లాంక్లో పెట్టి చదువుకోవడమే. దే ఆర్ నాట్ షూర్ ఇఫ్ దే విన్ ద నెక్స్ట్ మ్యాచ్. ఇక్కడ చూడండి, షూర్ అయితే కాదు కానీ వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ అనేటువంటిది నగ్గొచ్చని మనం చెప్తున్నాం అనమాట. ఇది నెక్స్ట్ అనేటువంటి క్లూ కూడా ఉంది దీంట్లో మనకు కనిపిస్తుంది కదండి. నెక్స్ట్ అంటే అర్థం దేనికి సంబంధించింది? ఇది ఫ్యూచర్కి సంబంధించినటువంటి పదం నెక్స్ట్ అనేది. అంటే విల్ విన్ అనేటువంటిది రాయాలి ఇక్కడ. సింపుల్ ఫ్యూచర్ రాయాలన్నమాట. విల్ విన్ అనేటువంటిది ఇక్కడ రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి. బై ద టైమ్ ఐ గో హోమ్ మై చిల్డ్రన్ స్టిల్ ప్లే. అది నేను ఇంటికి వెళ్ళే సమయానికి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అంటున్నారు అన్నమాట ఇక్కడ. ఇంటికి వెళ్ళే సమయానికి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్ళే సమయానికంటే ఇంకా వెళ్ళలేదు. అర్థమైందండి. భవిష్యత్తులో వెళ్తాడనమాట అతను.
భవిష్యత్తులోనే పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట. అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ అనమాట. దీంట్లో క్లూ వర్డ్ ఏంటంటే బై ద టైమ్ అనేటువంటిది క్లూ వర్డ్ మనకి. ఇక్కడ ఏం రాయాలంటే విల్ బీ స్టిల్ ప్లేయింగ్, విల్ బీ ప్లేయింగ్ అంటే V1 ప్లస్, అర్థమైందండి. ఇక్కడ విల్ బీ లేదా షల్ బీ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం, దానికేమో ఇంగ్ ఫామ్ అనేటువంటిది యాడ్ చేయాలన్నమాట. బై ద టైమ్ ఐ గో హోమ్ మై చిల్డ్రన్ విల్ బీ స్టిల్ ప్లేయింగ్. ఇంటికి వెళ్ళే సమయానికి మా పిల్లలు ఇంకా ఆడుకుంటూ ఉంటారు అని చెప్పడం. నెక్స్ట్ చూడండి, ద బేబీ క్రై ఆల్ మార్నింగ్. బేబీ అనేది ఏం చేస్తుందంటే ఆవిడ బేబీ ఏడుస్తూ ఉంది, మార్నింగ్ అంతా ఏడుస్తూ ఉందన్నమాట. హ్యాస్ బీన్ క్రయింగ్ అనేటువంటిది రాస్తాం. హ్యాస్ బీన్ క్రయింగ్ అనేటువంటిది ఎందుకు రాస్తున్నాం ఇక్కడ? మార్నింగ్ అంతా ఏడుస్తూ ఉంది. ఆల్ మార్నింగ్ అన్నాం కదా మనం, మార్నింగ్ అంతా ఏడుస్తూ ఉంది. హ్యాస్ బీన్ అనేటువంటి బేబీ అనేటువంటి సింగులర్ కాబట్టి హ్యాస్ తీసుకున్నాం ఇక్కడ. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాస్తాం అనమాట. గతంలో ఒక పని స్టార్ట్ చేసి అదే పని ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంటే కనుక దానిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. గతంలో ఒక పని స్టార్ట్ చేస్తాము, అదే పని ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉండడం, అలాంటివన్నీ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయాలి. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాస్ బీన్, ప్లూరల్ అయితే హ్యావ్ బీన్. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. క్రై అనేది V1, దానికి ఏం చేసాం మనం? ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేసాం అనమాట. హ్యాస్ బీన్ క్రయింగ్ అయ్యింది. నెక్స్ట్ చూద్దాం చూడండి, ఇక్కడ వెన్ అనేటువంటిది క్లూ వర్డ్ అనమాట. డాష్ లేకపోతే ట్రై అనేటువంటిది పెట్టిందండి. వెన్ హీ ట్రై టు ఓపెన్ ద డోర్ హీ డ్రాప్డ్ హిజ్ కీ. ఇక్కడ హీ అనేటువంటి సబ్జెక్టు, డ్రాప్డ్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపం. అంటే అర్థమైంది, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అనేటువంటి ఆ విషయం మనకి అర్థమవుతుంది అనమాట. సబ్జెక్టు వెర్బ్ యొక్క రెండో రూపం పాస్ట్ ఇది మనకి వెన్ అనేటువంటిది కూడా క్లూ వర్డ్ ఉంది. దీంట్లో వెన్ అనేటువంటిది క్లూ వర్డ్ ఉంది. అంటే పాస్ట్ కంటిన్యూస్లో మనకి ఇది కనిపిస్తుంది. దీని యొక్క విధానం చూస్తే మనకి ఆ క్లూ వర్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏం రాయాలి మనం అంటే కనుక సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వాజ్ తీసుకుంటాము. వాజ్ ట్రయింగ్ టు ఓపెన్ ద డోర్ హీ డ్రాప్డ్ హిజ్ కీ అని రాయాలన్నమాట. వాజ్ ట్రయింగ్ రాయాలి. దీంట్లో మనం అదే కాకుండా ట్రైడ్ అని రాసినా ఇది కన్సిడర్ చేయబడుతుంది. వెన్ హీ ట్రై టు ఓపెన్ ద డోర్ హీ డ్రాప్డ్ హిజ్ కీ అని కూడా రాయొచ్చు మనం ముఖ్యంగా ఇక్కడ వెన్, వైలు అనేటువంటివి పాస్ట్ కంటిన్యూస్ సంబంధించినవి కాబట్టి ఆ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుందన్నమాట. వాజ్ ట్రయింగ్ అనేటువంటిది రాస్తే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఆ క్లూ వర్డ్స్ అనేవి ఈజీగా మనకు ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ చూడండి, ప్రణవ్ నెవర్ డాష్ టు చైనా. చైనా అనేటువంటిది ఉంది ఇక్కడ. నెవర్ ఇక్కడ చూడండి, నెవర్ అనేటువంటిది క్లూ వర్డ్గా చూడవచ్చు మనం. నెవర్ అనేటువంటిది సింపుల్ ప్రజెంట్లోనూ వస్తుంది, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా నెవర్ అనేటువంటిది క్లూ వర్డ్ అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా నెవర్ అనేటువంటిది క్లూ వర్డ్ అనమాట. దీన్నే మనం పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా మనం రాయొచ్చు అనమాట. హ్యాడ్ ప్లస్ V3 కానీ హ్యావ్ ప్లస్ V3 కానీ దీంట్లో రాయొచ్చు. దీంట్లో హ్యాడ్ బీన్, బీ యొక్క మూడో రూపం ఏంటంటే బీ వాజ్ బీన్. బీ యొక్క మూడో రూపం బీ వాజ్ బీన్ అనమాట. V3 అంటే కనుక హ్యాడ్ బీన్ అనేటువంటిది రాస్తాం దాంట్లో, లేదా హ్యాస్ బీన్ అనేటువంటిది కూడా రాసినా కన్సిడర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఐ డాష్ వర్క్ ఫర్ దిస్ కంపెనీ ఫర్ 17 years. ఇక్కడ ఫర్ అనేటువంటిది క్లూ వర్డ్ అనమాట. నేను ఏం చేస్తున్నానంటే 17 సంవత్సరాల నుంచి ఈ యొక్క కంపెనీలోనే పనిచేస్తున్నాను. అంటే గతంలో ఎప్పుడు స్టార్ట్ చేశాను? 17 సంవత్సరాల క్రితమే నేను పనిచేయడం ప్రారంభించాను. ఇప్పటికీ కూడా అక్కడే పనిచేస్తున్నాను. అంటే గతంలో ఒక పని స్టార్ట్ చేసి అదే పని ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలన్నమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. సబ్జెక్ట్ సింగులర్ అయితే కనుక మనం హ్యాజ్ అనేటువంటి దాన్ని తీసుకుంటాము. ప్లూరల్ అయితే హ్యావ్ తీసుకుంటాము. సబ్జెక్టు సింగులర్ అయితే కనుక హ్యాస్ బీన్, అదే ప్లూరల్ అయితే కనుక హ్యావ్ బీన్ తీసుకుంటాము. తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం, తర్వాత ఇంగ్ ఫాము, తర్వాత ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇక్కడ సబ్జెక్టు చూడటానికి సింగులరే కానీ దీన్ని ఇప్పుడు కూడా మనం బహువచనంగా తీసుకుంటాం కాబట్టి హ్యావ్ బీన్ వర్కింగ్ అనేటువంటి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ హ్యావ్ బీన్ వర్కింగ్ అనే ఆన్సర్ రాయాలన్నమాట దీంట్లో. నెక్స్ట్ చూడండి, వెన్ అనేటువంటిది క్లూ వర్డ్గా కనబడుతుంది ఇక్కడ. వెన్ ద వెదర్ ఈజ్ ఫైన్, దాంట్లోనే ఉంది ఆన్సర్ అంతా. వెన్ ద వెదర్ ఈజ్ ఫైన్ అంటే అర్థం ఏంటి? వెన్ ద వెదర్ ఈజ్ ఫైన్,
వాతావరణం బాగా ఉన్నప్పుడు అంటే భవిష్యత్తులో అనమాట. వాతావరణం బాగా ఉన్నప్పుడు అంటే బాగా లేదు ఇప్పుడు, బాగా ఉన్నప్పుడు అని చెప్తున్నాను అంటే భవిష్యత్తు అనమాట. అంటే ఫ్యూచర్ టెన్స్ అనమాట ఇది. వీ హ్యావ్ ఏ పిక్నిక్ ఇన్ అవర్ గార్డెన్. మన గార్డెన్లో పిక్నిక్ పెట్టుకుందాము అని చెప్తున్నాం. అంటే భవిష్యత్తులో ఇదంతా కూడా వాతావరణం బాగా ఉన్నప్పుడు అంటే కనుక భవిష్యత్తు సంబంధించింది ఇది. అర్థమవుతుంది కదండి. అంచేత మనం ఏం చేయాలి, ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ రాయాలి. అంటే విల్ అనేటువంటి దాన్ని తీసుకొని హ్యావ్ అనే వెర్బ్ కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేటువంటిది V1 రాయాలి. అక్కడ విల్ హ్యావ్ ఏ పిక్నిక్ లేదా షాల్ హ్యావ్ ఏ పిక్నిక్. ఖచ్చితంగా చెప్తున్నాం కాబట్టి విల్ తీసుకోవచ్చు. ఇక్కడ షాల్ రాసిన కన్సిడర్ చేయబడుతుంది. విల్ హ్యావ్ ఏ పిక్నిక్ ఇన్ అవర్ గార్డెన్ అనేటువంటిది రాస్తాము. నెక్స్ట్కి వచ్చేటప్పటికి స్టాప్ దట్. స్టాప్ దట్ అనేటువంటి దేనికి సంబంధించింది, ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి క్లూ వర్డ్ ఇది. స్టాప్ దట్ అనేది అంటే స్టాప్ దట్ సంబడి అంటే ఎవరో ఒకరు అనమాట. సబ్జెక్ట్ సింగులర్. ఇక్కడ ఈజ్ కమింగ్ అనేటువంటి ఆన్సర్ వస్తుంది అనమాట. దీంట్లో ఈజ్ కమింగ్. నెక్స్ట్కి వెళ్ళిపోతాం మనం. సింధు డాష్ టెన్నిస్ సిన్స్ షీ వాజ్ 7. చూడండి, ఇక్కడ సింధు అనేటువంటి ఆవిడ ఏం చేస్తుందంట, టెన్నిస్ ఆడుతూ ఉంది. ఇప్పటి నుంచి అంట సిన్స్ షీ వాజ్ 7 అనేటువంటిది ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఈ సిన్స్ అనేటువంటిది క్లూ వర్డ్. సిన్స్, ఫర్రో, హౌ లాంగ్ ఇవి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి క్లూ వర్డ్స్ అనమాట. సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాస్ బీను, ప్లూరల్ అయితే హ్యావ్ బీను. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేటువంటి తీసుకోవాలి మనం. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ తీసుకొని, ప్లే అనేటువంటి V1 కాబట్టి దీనికి ఇంగ్ ఫామ్ అనేటువంటిది యాడ్ చేయాలి మనం. హ్యాస్ బీన్ ప్లేయింగ్. గతంలో ఒక పని స్టార్ట్ చేసి ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నట్లయితే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, దే డాష్ మీట్ మై బ్రదర్ ఎన్ అవర్ ఎగో. ఇక్కడ చూడండి, ఎగో అనేటువంటిది క్లూ వర్డ్ మనకి. ఇక్కడేమో సిన్స్ అనేది క్లూ వర్డ్, ఇక్కడేమో ఎగో అనేటువంటిది. ఎగో అంటే క్రితం. ఎగో అనేటువంటిది క్రితం అనమాట. అంటే పాస్ట్ టెన్స్లో ఉండేటువంటి క్లూ వర్డ్ అనమాట ఇది. సింపుల్ పాస్ట్ అనమాట. సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం, వెర్బ్ యొక్క రెండో రూపం రాయాలి. సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు వెర్బ్ యొక్క రెండో రూపం రాయాలి. మీట్ యొక్క రెండో రూపం ఏంటి, మెట్ అనమాట. మీట్ యొక్క రెండో రూపం ఏంటి, మెట్ అనేటువంటిది మనం రాయవలసి ఉంటుందన్నమాట. దీంట్లో ఆన్సర్ ఏం రాయాలి, ఇప్పుడు మెట్ అనేటువంటిది రాయాలన్నమాట. దే మెట్ మై బ్రదర్ రాయాలి ఎన్ అవర్ ఎగో అనేటువంటిది. ఎగో అనేటువంటి క్లూ వర్డ్. నెక్స్ట్ వన్ చూడండి, హీ డాష్ వాష్ హిజ్ హ్యాండ్ బిఫోర్ ఎవ్రీ మీల్. ఎవ్రీ అనేటువంటిది ప్రతిసారి కూడా, అంటే ప్రతిరోజు చేసే పనులు అన్నీ కూడా మనం దేంట్లో రాస్తాము, సింపుల్ ప్రజెంట్లో రాస్తాం. సింపుల్ ప్రజెంట్లో రాయాలంటే ఏం చేయాలి మనం, సబ్జెక్ట్ సింగులర్ అయితే వెబ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వాష్ అలా ఏమవుతుందంటే వాషెస్, ఈఎస్ అనేది చేర్చి రాయాలన్నమాట. హీ వాషెస్ హిజ్ హ్యాండ్ బిఫోర్ ఎవ్రీ మీల్. హీ వాషెస్ హిజ్ హ్యాండ్ బిఫోర్ ఎవరీ మీల్ అనేటువంటిది రాయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ద బచ్చర్ కిల్ సెవరల్ పిగ్స్ ఏ మూమెంట్ ఎగో. ఇక్కడ చూడండి, వేటగాడు ఏం చేశాడంట, పిగ్స్ని ఏం చేశాడంటే చాలా పిగ్స్ని వాడు చంపేశాడంట. అక్కడ ఎగో అనేటువంటిది ఉంది. ఎగో అంటే క్రితం. ఎగో అనేటువంటి దేనికి సంబంధించింది, లాస్ట్ కానీ ఎగో కానీ. అర్థమైందండి. ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి క్లూ వర్డ్స్. వెర్బ్ యొక్క రెండో రూపం రాయాలి. అంటే ఇప్పుడు ఏం రాయాలంటే కిల్ యొక్క రెండో రూపం ఏంటి, కిల్డ్, KILLED అనేటువంటిది ఇక్కడ రాయవలసి ఉంటుంది అనమాట, కిల్డ్ అనేది. నెక్స్ట్ వన్ చూడండి, కౌస్ డాష్ ఆన్ గ్రాస్ అని ఉంది. కౌస్ ఫీడ్ ఆన్ గ్రాస్. ఇది నిత్యసత్యం కాబట్టి ఎలా ఉందో అలాగే రాస్తాం దీన్ని. ఫీడ్ అనేటువంటిది ఎలా ఉందో అలా రాస్తాం. ఎందుకంటే ఇక్కడ కౌస్ అనేటువంటిది బహువచనం కాబట్టి బ్రాకెట్లో ఉన్న దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరదు. ఈ బ్రాకెట్లో ఉన్నది ఎలా ఉందో అలా రాస్తే చాలు, ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. అర్థమైందండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ చూడండి, ఐ డాష్ దిస్ ఫిలిం బిఫోర్. ముందే, ఐ సీ దిస్ ఫిలిం బిఫోర్. నేను ముందే ఈ ఫిలింని చూశాను, ఆల్రెడీ చూసాం కాబట్టి హ్యావ్ సీన్ అనేటువంటిది రాయాలి. దీంట్లో హ్యావ్ సీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్. హ్యావ్ సీన్ అనేటువంటిది రాయాలన్నమాట. బిఫోర్ అనేది క్లూ కూడా చూడవచ్చు మనం. ఐ హ్యావ్ సీన్ దిస్ ఫిలిం బిఫోర్. ఇక నెక్స్ట్ చూడండి, ప్లీజ్ డోంట్ మేక్ ఏ నాయిస్ ఐ డాష్ స్టడీ. ఇక డోంట్ అనేటువంటి పదం ఉంది. ఇక్కడ డోంట్ మేక్ ఏ నాయిస్ అనేది
ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి క్లూ వర్డ్ అనమాట. డోంట్ మేక్ ఏ నాయిస్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క క్లూ వర్డ్ అనమాట. దీంట్లో ఈజు, యాము, ఆరు, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట దాని యొక్క స్ట్రక్చరు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం సూట్ అవుతుంది, ఈ సూట్ అవుతుంది, ఐ దగ్గర యామ్ అనేటువంటి సూట్ అవుతుంది. తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం దానికి ఇంగ్ ఫామ్ రాయాలంటే యామ్ స్టడీయింగ్. ప్లీజ్ డోంట్ మేక్ ఏ నాయిస్, ఐ యామ్ స్టడీయింగ్ అనేటువంటిది రాయాలన్నమాట. ఇక్కడ ప్లీజ్ డోంట్ మేక్ ఏ నాయిస్, ఐ యామ్ స్టడీయింగ్ అనేటువంటి ఆన్సర్ దీంట్లో రాయాలి. దీంట్లోనే నెక్స్ట్ చూడండి, బ్రెడ్ అండ్ బటర్ డాష్ హెర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ బీ ఫామ్ ఇచ్చాడనమాట. ఇది ఇక్కడ బీ ఫామ్ రాయాలి. బీ ఫామ్లో దీంట్లో ఏమి రాస్తామంటే ఈజ్ అనేటువంటిది రాయాలన్నమాట. బ్రెడ్ బటర్ అనేవి రెండు కలిపి ఒకటే అనమాట. సబ్జెక్ట్ ఇక్కడ సింగులర్ అనమాట. ఈ రెండు కాదు, ఇక్కడ రెండు కలిపి ఒకటే అనమాట. అంచేత దీనికి ఇక్కడ ఈజ్ అనేటువంటిది మనం రాయాలి. సబ్జెక్ట్ సింగులర్ అనమాట, ఈజ్ రాయాలి. బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ హ్యాజ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఈజ్ హెర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని రాయాలన్నమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి లెటర్స్ హోప్, దీంట్లోనే ఉంది అర్థం అంతానే. లెటర్స్ హోప్, హోప్ అంటే అర్థం ఏంటి, ఆశించటం. మనం ఆశిందాం ఏంటని, దట్ ద విండ్ బ్లో ఏవే ద క్లౌడ్స్. ఆ గాలులన్నీ కూడా ఆ యొక్క మేఘాలన్నీ కూడా దూరం చేస్తాయని మనం ఆశిందాం అని అంటున్నాం అనమాట. ఈ హోప్ అనే పదం కానీ థింక్ అనేటువంటి పదాలు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే భవిష్యత్తుకి సంబంధించినవి. అంటే సింపుల్ ఫ్యూచర్ అనేటువంటి దీంట్లో రాయాలన్నమాట. సింపుల్ ఫ్యూచర్ రాసేటప్పుడు విల్ బ్లో అనేటువంటి ఆన్సర్ రాయాలి. దీంట్లో విల్ బ్లో లేదు గనక సింపుల్ ప్రజెంట్లో కూడా రాయొచ్చు. అప్పుడు రాయాలంటే కనుక బ్లోస్ అనేటువంటిది రాయాలి ఇక్కడ ఆన్సర్. అంటే భవిష్యత్తులో జరగబోయే పనిని మనం సింపుల్ ప్రజెంట్లో కూడా రాయొచ్చు. అంచేత సింపుల్ ప్రజెంట్లో రాయాలంటే బ్లో అనేటువంటి పదానికి ఎస్ యాడ్ చేసి రాయాలి దీంట్లో. లేదు ఫ్యూచర్ టెన్స్లో రాయాలంటే కనుక సింపుల్ ఫ్యూచర్లో విల్ బ్లో అనేటువంటి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, వీ ప్లే ఫుట్బాల్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న ఇదే సమయానికి మేము ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాము అని చెప్పడం అనమాట. అంటే గతంలో ఒక పని కొనసాగుతూ ఉన్నది. ఎస్టర్డే అంటే నిన్న. ఒక పని అనేది ఏమవుతుందంటే ఇదే సమయానికి ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాం అంటున్నాం కదా, నిన్న ఒక సమయానికి అది ఏమవుతుందంటే కంటిన్యూ అవుతుంది అనమాట. గతంలో ఒక పని కొనసాగుతూ ఉండటం, గతం అంటే పాస్ట్, కొనసాగుతూ ఉండటం అంటే కంటిన్యూస్ అనమాట. పాస్ట్ కంటిన్యూస్ అనమాట ఇది. అంచేత మనం సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ తీసుకుంటాము, ప్లూరల్ అయితే వర్ తీసుకుంటాము. ఇది సబ్జెక్ట్ బహువచనం కాబట్టి వర్ ప్లేయింగ్. దీంట్లో ఆన్సర్ ఏమి రాయాలి, వర్ ప్లేయింగ్ అనేటువంటిది మనం రాయాలి. వీ వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నేను ఇదే సమయానికి ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాము అని చెప్పటం. అర్థమైందండి. లేదు అంటే కనుక మనం ఒకవేళ పాస్ట్ టెన్స్లో కూడా దీన్ని రాయొచ్చు. సింపుల్ పాస్ట్లో ప్లేయిడ్ అనేటువంటిది వీ ప్లేయిడ్ ఫుట్బాల్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అనేటువంటిది కూడా దీంట్లో కన్సిడర్గా రాయొచ్చు అనమాట. వర్ ప్లేయింగ్ కానీ ప్లేయిడ్ కానీ ఆన్సర్ అనేది రాయొచ్చు. కొన్ని పుస్తకాలు అయితే ప్లేయిడ్ అనేటువంటిది ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్కి వెళ్ళిపోదాం మనం. ఎక్సర్సైజ్ నెంబర్ 3లో కొన్ని ఉన్నాయి ఇక్కడ మనకి. ఐ హోప్ ద వెదర్ బీ నైస్. హోప్ అనేటువంటి పదం కనిపిస్తుంది ఇక్కడ. హోప్ అంటే అర్థం ఏంటంటే ఆశించటం. వెదర్ బాగా ఉంటుందని ఆశిద్దాం అంటున్నాం మనం ఇక్కడ బీ ఫామ్ ఇచ్చాడనమాట. బీ ఫామ్ అంటే ఇక్కడ భవిష్యత్తుకి సంబంధించింది కాబట్టి విల్ బీ అనేది రాయాలి ఇక్కడ. విల్ బీ. ఐ హోప్ ద వెదర్ విల్ బీ నైస్. ఐ హోప్ ద వెదర్ విల్ బీ నైస్. విల్ బీ అనేటువంటి ఆన్సర్ రాయాలి ఇక్కడ. మమ్ థింక్స్ డాడ్. థింక్స్ అనేటువంటిది కూడా ఆలోచించటం అనేటువంటిది కూడా దేనికి సంబంధించింది, భవిష్యత్తుకి సంబంధించింది. లేకపోతే ఈ సెంటెన్స్ అంతా చూడండి. మమ్ థింక్స్ డాడ్ కమ్ హోమ్ ఎర్లీ టు నైట్. మమ్మీ థింక్ చేస్తుందంటే డాడీ ఈరోజు ఎర్లీగా ఇంటికి వస్తాడు అని. అర్థమైందండి, వస్తారని అర్థమైందండి. ఇది అంటే ఇది సింపుల్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి సెంటెన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఏం రాయాలి, విల్ కమ్ అనేటువంటిది రాయాలి ఇక్కడ. సింపుల్ ఫ్యూచర్లో మనం విల్ కమ్ హోమ్ ఎర్లీ టు నైట్ అనేటువంటిది రాయాలి. నెక్స్ట్ చూడండి, ఇక ఎస్టర్డే అనేటువంటి పదం కనిపిస్తుంది. ఎస్టర్డే అంటే సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఏం రాయాలి మనం, వెర్బ్ యొక్క రెండో రూపం. ఐ గెట్ అప్ 5 o'clock. నిన్న 5 గంటలు లేచామని చెప్తున్నాను అనమాట. గెట్ యొక్క రెండో రూపం ఏంటి, గాట్. గెట్ యొక్క రెండో రూపం గాట్ అనేటువంటిది రాయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఐ డాష్
నాట్ సీ హిమ్ ఫర్ 2 days. అతన్ని 2 రోజుల నుంచి నేను చూడలేదని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఐ హ్యావ్ నాట్ సీన్ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం చెప్తాం అనమాట. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ ఫర్ 2 days. అతను నేను 2 రోజుల నుంచి చూడలేదు. ఇటువంటివన్నీ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం అనమాట. హ్యావ్ నాట్ సీన్ అనేటువంటిది దీంట్లో ఆన్సర్ వస్తుంది అనమాట. హ్యావ్ ప్లస్ V3 అనమాట. నెక్స్ట్ చూడండి, షీ జంప్డ్ ఆఫ్ ద బస్ వైల్ ఇట్ డాష్ మూవ్. ఇక్కడ చూడండి, ఇది వైల్ అనేటువంటి క్లూ వర్డ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. వైల్, వెన్, వైలు అనేటువంటివి పాస్ట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి క్లూ వర్డ్స్ అనమాట. వెన్, వైలు అనేటువంటివి పాస్ట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి క్లూ వర్డ్స్. దీంట్లో సింపుల్ పాస్ట్ కూడా కాంబినేషన్గా ఉంటుందన్నమాట. సబ్జెక్టు సింగులర్ అయితే వజ్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి, ప్లోరల్ అయితే వర్ తీసుకోవాలి. వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వాజ్ మూవింగ్ అనేటువంటిది రాయాలి దీంట్లో ఆన్సరు. షీ జంప్డ్ ఆఫ్ ద బస్, షీ జంప్డ్ ఆఫ్ ద బస్ రాయాలి దీంట్లో. షీ జంప్డ్ ఆఫ్ ద బస్ వైల్ ఇట్ వాజ్ మూవింగ్. ఆమె బస్సు కదులుతూ ఉండగా బస్సులోంచి జంప్ చేసిందంట బయటికి. ఈ విధంగా మనం చూస్తాము. నెక్స్ట్ ఉన్నాయి చూడండి కొన్ని. దే డాష్ డ్రైవ్ టు విజయవాడ టుమారో మార్నింగ్. దీంట్లో క్లూ వర్డ్ ఏముంది? టుమారో. టుమారో అనేటువంటి దేనికి సంబంధించింది? ఫ్యూచర్ టెన్స్ సంబంధించింది. సింపుల్ ఫ్యూచర్ అంటే విల్ డ్రైవ్ అనేటువంటిది రాయాలి ఇక్కడ దీంట్లో. విల్ డ్రైవ్ అనేటువంటిది రాయాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి, వీ ఆల్వేస్ వాచ్ మూవీస్ ఆన్ సండేస్. ఆల్వేస్ అనేటువంటిది క్లూ వర్డ్ ఎల్లప్పుడూ. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ సంబంధించినటువంటి క్లూ వర్డ్. ఇది వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? సబ్జెక్ట్ సింగులర్ అయితే వెబ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేస్తాము. వి అనేటువంటిది బహువచనం. వి అనేటువంటిది బహువచనం కాబట్టి మనం ఏం చేయాలంట, ఇక్కడ ఏ విధమైనటువంటి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చక్కర్లేదు. ఈ బ్రాకెట్లో ఉన్నది పట్టుకొచ్చి ఇక్కడ రాయడమే. వీ ఆల్వేస్ వాచ్ మూవీస్ ఆన్ సండేస్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బ్రాకెట్లో ఉన్నదే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఐ డాష్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టుడే. ఇక్కడ డూ అనేటువంటిది ఇచ్చాడు. ఐ డాష్ లాట్ ఆఫ్ వర్క్ టుడే అనేటువంటిది ఉంది ఇక్కడ. దీంట్లో దగ్గరగా 3 ఆన్సర్ల వరకు రాయొచ్చు. ఐ ఆమ్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ అనేటువంటిది రాయొచ్చు. లేకపోతే ఐ డిడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ అని రాయొచ్చు. ఐ విల్ డూ ఏ లాట్ ఆఫ్ వర్క్ టుడే. నేను చేయవలసి ఉన్నది అని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం? ఐ విల్ డూ ఏ లాట్ ఆఫ్ వర్క్ టుడే. అయితే ఐ డిడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టుడే. ఇలా 3 ఆన్సర్లో మనం ఏదైనా రాయొచ్చు అనమాట. ఐ ఆమ్ డూయింగ్ అనేటువంటిది కూడా రాయొచ్చు దాంట్లో. ఆ 3 కూడా కరెక్ట్ ఆన్సర్లుగా కన్సిడర్ చేయబడతాయి. నెక్స్ట్ చూద్దాం, బై ద టైం నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు కాదు, ఎప్పుడంట? నెక్స్ట్ ఇయర్ అనమాట. నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం, అంటే భవిష్యత్తులో బై దిస్ టైం ఇదే సమయానికి, అంటే భవిష్యత్తులో నిర్ణీత సమయానికి మేఘన టేక్ హెర్ యూనివర్సిటీ డిగ్రీ. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మేఘన అనేటువంటి ఆవిడ డిగ్రీ సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అనేటువంటిది తీసుకుంటుందని చెప్తున్నాను అనమాట. అంటే భవిష్యత్తులో కంప్లీటెడ్ యాక్షన్ అనమాట. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఏంటిది? ఫ్యూచర్ పర్ఫెక్ట్. దీంట్లో మనం విల్ హ్యావ్ V3 అనేటువంటిది మనం చూస్తాము. విల్ హ్యావ్, షల్ హ్యావ్ లేదా విల్ హ్యావ్ ప్లస్ V3 అనమాట. ఇక్కడ మేఘన విల్ హ్యావ్ టేక్ యొక్క 3వ రూపం టేకెన్. విల్ హ్యావ్ టేకెన్ హెర్ యూనివర్సిటీ డిగ్రీ అనేటువంటిది ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ దీంట్లో మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, కెన్ ఐ హ్యావ్ సమ్ మిల్క్ బిఫోర్ ఐ గో టు బెడ్ అనేటువంటిది ఇది కామన్గా ఉండేటువంటి సెంటెన్స్. ఇక్కడ గో అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అనమాట. దీంట్లో చూసారు చాలా వరకు మనకి కొన్ని ఆన్సర్లు డైరెక్ట్గా బ్రాకెట్లో ఉన్నవి రాస్తేనే కరెక్ట్ అయిపోయినటువంటి ఆన్సర్లు దీంట్లో ఉన్నాయి. అంచేత జాగ్రత్తగా వీటి యొక్క స్ట్రక్చరు, వీటికి సంబంధించినటువంటి క్లూ వర్డ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూస్తే కనుక వీటి నుంచి మనకి 5కి 5 మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. చాలామంది వీటిల్లో టెన్స్ అనేటువంటి తెలియక ఇబ్బంది పడుతూ మార్కుల్ని పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ టాపిక్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి జాగ్రత్తగా వింటే దీంట్లో ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటి, దానికి వచ్చేటువంటి టెన్స్ ఏంటి, ఏ టెన్స్లో ఏ క్లూ వర్డ్స్ ఉన్నాయి అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే కనుక, దాని స్ట్రక్చర్ అనేది గుర్తుపెట్టుకుంటే కనుక ఈజీగా వీటి నుంచి మనకి 5కి 5 మార్క్స్ అనేటువంటిది మనం తెచ్చుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా? ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.